తెలంగాణలో కూడా అలాగే ఉంది. తెలంగాణలో కూడా అభివృద్ధి అంశంలో కలిసిపోతాయి. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కొత్త అబ్జెక్షన్ చేస్తున్నారు. మ్యాక్సిమం గతంలో ఎప్పుడు అలాంటి వాతావరణం లేదు. కేసీఆర్ గారు ఉన్న 10 ఏళ్ళు కూడా అపోజిషన్ పార్టీ వాళ్ళందరూ కూడా మద్దతు తెలిపారు. సో తెలుగు రాష్ట్రంలో అలా లేకపోవడం వల్ల ఏమవుతుందంటే కేంద్రంలో మనం చులకనైపోతాం. వీళ్ళు ఎప్పుడు యూనిటీగా ఉంటారు. వీళ్ళకే 2 స్టాండ్లు ఉన్నాయి కాబట్టి ఆ అంశాన్ని సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ఫేవరబుల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఓకే సార్, ఇవాళ ఆయన మాట్లాడిన విధానం మనం చూస్తుంటే అమరావతి ఒక దేవాలయం పేరు, ఆ పేరు ఇష్టం లేనట్టు మా గా అంటే మళ్ళీ జగన్ గారి పేరు వచ్చింది, నా పేరున్న పర్లా అంటే ఆయన పేరు పెట్టుకోవాలనే ఆల్రెడీ పాస్బుక్లోనూ మన రాళ్ల మీదను ఆయన పేరే వేయించిన రాళ్లే వేయించాడు. ఎందుకని ఆయన పేరు ఉండాలనే ఆశ ఎందుకని అంటే వైసీపీ పార్టీ స్టాండ్ నుంచి కూడా 3 రాజధానుల అభివృద్ధి వికేంద్రీకరణ. మనం అభివృద్ధి వికేంద్రీకరణ అంటే అభివృద్ధి ఒకే దగ్గర కేంద్రీకృతం అవ్వకూడదు. ఇప్పుడు హైదరాబాద్లో ఆంధ్ర రాష్ట్ర సంబంధించిన చాలా మంది పెట్టుబడి పెట్టడం వల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు బాధపడ్డారు. నిజంగా ఎందుకు బాధపడాలి? బాధపడకూడదు. ఎందుకు బాధపడారంటే మొత్తం ఒకే దగ్గర కేంద్రీకృతం అయిపోయింది. చెన్నైలో కూడా మన వాళ్ళు చాలామంది పెట్టుబడి అక్కడ కేంద్రీకృతం అయిపోయింది. అంటే పెట్టుబడులన్నీ అక్కడ వెళ్ళిపోయాయి. డివైడ్ అయినప్పుడు మనకి ఏం ఇవ్వలేదు. ఒక విశాఖ స్టీల్ ప్లాంట్ మాత్రమే మనకి ఇచ్చారు. అదే విశాఖ ఉక్కు ఆంధ్ర అది వాళ్ళ భిక్షంగా కాదు, ఒక హక్కుగా ఇచ్చారు కాదు. అలాగే రేపు ఆంధ్రప్రదేశ్ కూడా అవ్వకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ యొక్క ఉద్దేశం. అంటే అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఒక విశాఖపట్నంలో ఇక్కడ అసెంబ్లీ సెషన్స్ అంతా కూడా విజయవాడ నడిచిన అభివృద్ధి ఏమో విశాఖపట్నంలో అంటే మన ఇండస్ట్రీ పరంగా విశాఖపట్నంలో మనకి జ్యుడిషియల్ రాజధాని కర్నూలు మూడు ప్రాంతాలుగా ప్రొవైడ్ చేస్తారు. దానికి ఎందుకంటే మన రాష్ట్రంలో ఎలా ఉంటుందంటే అధికారం వెలిగించారు కాబట్టి వాళ్ళకి అనుకూలంగా ప్రజలు మద్దతు ఇవ్వాలి. సో ఇది 5 ఏళ్ళ వరకు కొనసాగించింది. 5 ఏళ్ళ వరకు కూడా అమరావతి పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. విశాఖపట్నం ఆల్రెడీ డెవలప్ అయింది కాబట్టి దాన్ని ఎంత ముందు తీసుకెళ్ళినా వెనక్కి తీసుకెళ్ళినా విశాఖపట్నం అనేది అలా నిలబడుతుంది. ఇంకా డెవలప్ చేయడానికి కూడా విశాఖపట్నం స్కోప్ లేదు. అంటే ల్యాండ్ అంతగా లేదు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆ తర్వాత జరిగిన ఎలక్షన్స్ 2024 ఎన్నికల్లో పబ్లిక్ అంతా కూడా కూటమి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తారు. కూటమి ప్రభుత్వం ఏదంటే మాది ఒకటే రాజధాని అమరావతి రాజధాని. సో ఇంకో ప్రధాన అంశం ఏంటంటే జనసేన పార్టీ ఎమ్మెల్యే చెప్తున్నారు ఏమని, విశాఖపట్నం సీఎం రమేష్ గారిని అనకాపల్లి గెలిపించారు, అదేవిధంగా ఆయన పేరు భరత్ గారిని గెలిపించారు. సో 2 ఎంపీని గెలిపించారంటే ప్రజలందరూ కూడా అమరావతికి అనుకూలంగా ఓటు వేశారు కాబట్టి. ఇంకో ప్రధాన అమరావతికి సంబంధించిన రైతులు ఎప్పుడైతే పాదయాత్ర చేశారు, ఈ పాదయాత్ర ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా స్వాగతించింది. అంటే ఇక్కడ ఒక స్ట్రాటజీ ఏంటంటే కేవలం అమరావతి ఉద్యమాన్ని కేవలం అమరావతి ప్రజలే కాకుండా ఆంధ్ర రాష్ట్ర రైతులందరూ కూడా ఆ ఉద్యమంలో భాగస్వామ్యం చేశారు. అందుకే ఆ రాష్ట్రంలో అందరూ మద్దతు ఇచ్చారు. సో ఈ ప్రభుత్వం కూడా అమరావతికి స్టాండ్ బలంగా ఉన్న ఉద్దేశంతో ఓట్లు వేశారు. సో ఇది కూటమి ప్రభుత్వం, అమరావతిని కట్టాలి, ఎలాగైనా కట్టాలి అనే ఉద్దేశం కూటమి ప్రభుత్వం. వైసీపీ పార్టీ స్టాండ్ ఏంటంటే మేము 3 రాజధానులని వైసీపీ స్టాండ్. స్టిల్ ఈ రోజు కూడా వైసీపీ పార్టీ స్టాండ్ 3 రాజధానులు. రేపు ఒకవేళ ఈ ప్రభుత్వం మారినా సరే రేపు వాళ్ళు మార్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అదే సార్, అదే అంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు ఎక్కడుంటే అదే రాజధాని అంటున్నాడు. ఇప్పటికీ ఆయన ధోరణి అనేది మారట్లేదు. మరి ఎట్లా అంటారు? ప్రజలు స్వాగతిస్తారంటారో లేదు? అంటే ఇంకో అంశం ఏంటంటే రాజధాని ఎందుకు చెప్పుకోవటం అంటారు. ఇక్కడ 2-3 ప్రధాన అంశాలు ఉంటాయి. ఒక రాజధాని ద్వారా ఆ రాష్ట్రానికి ఆదాయం, ఇప్పుడు చాలా రాష్ట్రాలు ఉన్నాయి, మరి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్. ఇక్కడ ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆదాయంలో 50% హైదరాబాద్ నుంచి వస్తుంది. మిగతా బెంగళూరు, చెన్నై, ముంబై కూడా అలాగే వస్తుంది. ముంబైలో 60%, 70% వస్తుంది. అంటే మొత్తం రాష్ట్ర ఆదాయంలో ఒక రాజధాని నుంచి అంత ఆదాయం వస్తుంది. ఇప్పుడు అమరావతి నుంచి ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఆదాయం మొత్తం కూడా అమరావతి నుంచి 50%, 60% రావాలంటే చాలా లాంగ్ టైం పడుతుంది. చాలా లాంగ్ టైం పడుతుంది. అంత ఈజీగా జరిగే పరిస్థితి కాదు. కానీ ఇక్కడ అమరావతి రాజధాని అనే అంశమే కాకుండా ఒక రాజధాని నిర్మించడం లేదు. అదే ఈ టాస్క్ ఏమవుతుందంటే ఒక రాజధానిని ప్రకటించడం వేరు, ఒక రాజధాని నిర్మించడం వేరు. ఇప్పుడు ఈ రాజధాని ద్వారా ఏం రావాలి? ఒక రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం, మొత్తం ఆదాయంలో 50% అమరావతి నుంచి రావాలి. అప్పుడు అమరావతి ఏ స్థాయిలో డెవలప్మెంట్ అవ్వాలి. ఇది ఎంత ప్రొసీజర్, ఎంత దూరం కనబడుతున్నా నేను వెంటనే అభివృద్ధి అనేది వెంటనే జరుగుతుంది. హైదరాబాద్ వెంటనే జరిగిందా? ఇప్పుడు ఈ 10 ఏళ్ళు హైదరాబాద్ కట్టేయాలి, ఈ 15 ఏళ్ళు హైదరాబాద్ కట్టేయాలి, ఈ 5 ఏళ్ళు హైదరాబాద్ అలా ఎట్లా జరిగిందా? దీర్ఘకాలికంగా అలా అలాగే అమరావతి కూడా అలాగే అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు వెంటనే మీరు ఎన్ని రోజుల్లో చేయగలుగుతారు, మీరు ఎన్ని సంవత్సరాల్లో చేయగలుగుతారు?
అంటే అది చెప్పలేము. ఇది ఎన్ని ఒక రాజధాని నిర్మాణం అవుతున్నప్పుడు ఎన్ని ఇటుకలు కావాలి, ఎంత సిమెంట్ కావాలంటే అది మనం చెప్పలేము. ప్రపంచాన్ని పరిపాలించే రాజుల దగ్గర నుంచి చిన్న కూలోళ్ళు దాకా ఆ 2 జిల్లాల్లో కూలోళ్ళు మేధావితనం అనేది